తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రము వెంకటాపూర్ గ్రామ పరిధిలో ఉన్న ఫారెస్ట్లో ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న గుట్టపైకి ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. అయితే ఇక్కడ ఒక ఆది మానవులు స్వయంగా తాము చెక్కినటువంటి ఒక రాతి పనిముట్టు కనిపిస్తోంది. ఇది సుమారుగా ఇక్కడ చూడండి, రాతి పనిముట్టు చూడగానే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే దేనిని మనం రాయి అనొచ్చు. ఇది చూడండి, ఇప్పుడు ఇది అందరికి తెలిసిందే రాయి, కానీ ఇది చూడండి రాతి పనిముట్టు. మనిషి ఆ రాయిని తొలిచినట్టుగా కనిపిస్తుంది. మీకు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయినవి ఎడ్జెస్ చూడండి. ఈ రాయి ఏమో ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన రాయి. ఇది చూడండి మీకు తొలిచినట్టుగా కనిపిస్తాయి. చూడండి పెచ్చులు ఎట్లా ఊడగొట్టాడో. వీటి ఎడ్జెస్ చూడండి, రంపపు ఎడ్జెస్. అంటే ఇలా కొయ్యడానికి, ఇట్లా గట్టిగా కొట్టి ఆ మాంసాన్ని కట్ చేయడానికి ఉపయోగపడే రాతి పనిముట్టు. సుమారుగా బిఫోర్ కామన్ ఎరా, సామాన్య శకం ఒక 30 సంవత్సరాల పరిధి, అంటే మధ్యశిలాయుగం ఆ పరిధిలో ఇది కనిపిస్తుంది చూడండి. అంటే మేము ఇక్కడ ఆదిమానవులు వేసిన పెయింటింగ్స్ కోసం వెళ్తున్నాము. ఆ క్రమంలో ఈ రాతి పనిముట్టు దొరికింది. అంటే ఎంత ప్రాచీన చరిత్ర ఉందో వెంకటాపూర్ మండల కేంద్రానికి. మరి గ్రామస్తులారా, ఇది ఇప్పుడు ఈ రాతి పనిముట్టు ఎక్కడ భద్రపరచాలి? అందుకే ప్రతి గ్రామంలో ఒక సోషల్ ల్యాబ్ ఉంటే ఇది ఆ పాఠశాలలో భద్రపరచబడుతుంది. కానీ మనకు ఒక సందేహం ఉంటుంది, ఆర్కియాలజికల్ మ్యూజియంకి ఇవ్వచ్చు కదా అంటే ఇవ్వచ్చు. కానీ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఏవో కొన్ని మాత్రమే ఎగ్జిబిట్ చేస్తారు, ప్రదర్శనలో పెడతారు, అన్నీ పెట్టరు. కాబట్టి మన గ్రామంలో ఉంటే ఇది మన గ్రామంలోనే హైలైట్ అవుతుంది. చూడండి, అతి పురాతనమైన మానవులు తొలిచిన చెక్కిన రాతి పనిముట్టు. ఎంత అద్భుతమైన, దీని షేప్ కూడా చూడండి, రంప బెడ్జెస్ చూడండి. వీళ్ళంతా మా టీం మెంబర్. చూసారా, ఈ ఎర్ర టెండలో మేము ఆ కనబడే గుట్ట ఎక్కుతున్నాము. పోతుంది మా అందరినీ. ఎటు వస్తుంది, ఇటు రావాలి.